బయట ఫ్యాన్స్‌కి ఇప్పటికి నందమూరి ఫ్యాన్స్‌కైనా, బయట సినిమా ప్రేక్షకులకైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ఏమనుకున్నాడు? ఏం ఆలోచించాడు? ఆ టైంలోని ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. హరికృష్ణ గారు ఆ టైంలో ఏం ఫీల్ అయ్యారు అని. 'ఆది' టైంలో, 'సింహాద్రి' టైంలో. 'ఆది', 'సింహాద్రి' హిట్ అయ్యాక మీరెప్పుడైనా హరికృష్ణ గారిని కలిసారా? ఆ! అప్పుడు ఏమన్నారు ఎన్టీఆర్ గురించి? అంటే 'ఆది' టైంలో నేను కలవల హరికృష్ణ గారిని. హ్మ్. ఆహ్, 'ఆది' రిలీజ్ తర్వాతే మా శివరామరాజు ఫైనల్ అయింది. హ్మ్. 'ఆది' తర్వాతే. 'ఆది' తర్వాత. ఆ! బట్ ఆయన చాలా హ్యాపీ ఎన్టీఆర్ విషయంలో. హ్మ్. ఎన్టీఆర్ విషయంలో తను మంచి హీరో అయ్యాడు అనేది చాలా హ్యాపీ. మామూలుగా సార్ వాళ్ళ కొడుకు ఎవరైనా పెద్ద హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోతే మామూలుగా ఫాదర్స్ ఒక తెలియని సంతోషం బీభత్సకరంగా చూపిస్తారు బయట జనాలకి. ఉంటుంది. మీడియా ముందుకు రావటము, లేకపోతే పేపర్లలో అవును. ఇంటర్వ్యూలు ఇవ్వటం. హరికృష్ణ గారు అట్లా ఒకటి కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఒకటి రెండు కూడా బట్ ఏంటంటే ఉమ్, ఒక సినిమా, 2 సినిమాలు, 3 హిట్లతో ఆ విధంగా చెప్పుకోలేరు. ఉమ్, ఎందుకంటే ఆయన దృష్టిలో అప్పటికే 2 స్టార్ హీరోలు ఉన్నారు అతని మైండ్ లో, హరికృష్ణ గారి మైండ్ లో. ఎవరు? రామారావు గారు, ఒకటి బాలకృష్ణ గారు. వాళ్ళ నాన్నగారు రామారావు గారు, ఉమ్, చరిత్రకారుడు. అవును. ఆయన చూసిన కళ్ళతో, ఆయన చూసిన దీంతో ఎన్టీఆర్ ని అనలేడు. అవును. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి బాలకృష్ణ గారు. అవును. బాలకృష్ణ గారు అప్పుడు బీభత్సం స్టార్ ఆయన. బాక్స్ ఆఫీస్ బొనాంజా. ఆయన చూసి ఎక్కువగా బాలకృష్ణ గారి గురించి అనేవాడు. ఉమ్, చూడు మా తమ్ముడు ఎంత బాగున్నాడు, చూడు ఏదైనా నా తమ్ముడేనాయా ఉమ్. అని బాలయ్య బాబుని అనేవాడు. నా దగ్గర జూనియర్ గురించి అట్లా ఇప్పుడు అనలేదు. అంటే జూనియర్ అప్పటికి 4 సినిమాలే చేశాడు, అవునవును. 4 చేసి ఉన్నాడు. సో అప్పుడు బట్ జూనియర్ గురించి చెప్పాడు. తారక్ అద్భుతమైన టాలెంట్, నా సముద్ర నాన్నగారి తర్వాత అంత గొప్ప మెమరీ, అంత కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ ఎన్టీఆర్ అని అది చెప్పేవాడు. తను నా కొడుకు కదా అని చెప్పి ఓ అని పొగిడి చెప్పేవాడు కాదు. ఇది మాత్రం అనేవాడు నా దగ్గర, అది చాలా గ్రేట్ మెమరీ సముద్ర తారక్దే అని చెప్పేవాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా భయపడేవారంటే ఎక్కువ హరికృష్ణ గారికి కనిపించినా కూడా. లేదు అసలు జూనియర్ ఎవడు భయపడ్డా, అస్సలు క్వశ్చనే లేదు. కాతే భయపడ్డట్టు యాక్ట్ చేస్తాడు అంతే. అంటే నాన్నగారు అంటే రెస్పెక్ట్. కాతే హరికృష్ణ గారిని చూస్తే వైల్డ్ గా కనపడతాడు కదా, కానీ ఏంటంటే ఆయన ముందు సరే నాన్నగారు, ఓకే నాన్నగారు అట్టుంటాడు. జనరల్గా ఏంటంటే ఫాదర్కి ఇచ్చే రెస్పెక్ట్, భయం అని కాదు కానీ చాలా రెస్పెక్ట్ ఎన్టీఆర్కి. వాళ్ళ నాన్నగారు అంటే చాలా రెస్పెక్ట్. ఆ రెస్పెక్టే ఉండేది తప్ప భయం కాదు. మీకు డైరెక్టర్ కావాలని ఎందుకు అనిపించింది సార్? ఇది అసలు ప్రశ్న. డైరెక్టర్ ఎందుకు కావాలనిపించిందంటే, నేను ఫస్ట్ మా సొంతూరు గుంటూరు జిల్లా అండి, బోయపాలెం గ్రామం అది. నేను 5th చదువుతున్నా. అప్పటి వరకు నేను సినిమాలు చూడలే. చదువుతుంటే మా నాన్న సినిమాకి ఇట్లా వెళ్తున్నాను అని చెప్పేసి, నేను కూడా వస్తానని చెప్పి మా నాన్న అంటే సరే రారా అని చెప్పేసి మా నాన్న తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఫస్ట్ చూపించిన సినిమా ఏంటంటే షోలే. అప్పుడే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సినిమా. ఆ షోలే సినిమా చూస్తుంటే ఆ విజువల్ నా మైండ్లో అలా ఉండిపోయినాయి. ఆ ట్రైన్ కానీ, గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ధర్మేంద్ర క్యారెక్టర్ కానీ, ఏ దోసతి అనే సాంగ్ కానీ, అసలు ఆ సాంగ్స్, విజువల్స్ ప్రతిదీ నా మైండ్లో అలా ఎక్కేసింది. సినిమా మైండ్లో అలా కూర్చుందండి షోలే. ఇక అక్కడి నుంచి నేను నంబర్ 1 స్టూడెంట్ అనమాట, టాప్ స్కూల్లో. అక్కడి నుంచి సన్నగిలటం మొదలైంది సినిమా ఇంట్రెస్ట్తో, కథలు చేయటం, ఇక అక్కడి నుంచి సినిమాలకి వెళ్ళటం, ఇలా నాలో పడిపోయినాయి అవి. పడి ఇక ఎట్లన్నా కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలి అని నేను కథలు రాస్తూ మా నాన్నకి చెప్పేవాడిని. ఇట్లా వీడి సినిమాల్లోకి వెళ్తా అంటే వీడు కథలు చెప్తున్నాడే అని మా అమ్మ దగ్గర అనేవాళ్ళు. వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా సార్ మరి? బాగా. అయితే మా అమ్మా నాన్న ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే చెన్నై వెళ్ళాలి, అక్కడ ఎవరు తెలియదు, వెళ్ళలేవు, ఎప్పుడు ఈ ఊరు దాటి పక్కూరికి వెళ్ళినోడు కాదు. ఎంతమంది సార్ మీరు అన్నదమ్ములు? 6 అండి. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మీరు ఎన్నో వారు? నేను సెకండ్. సో బట్ ఏంటంటే నా మీద చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకటే గురి, వీడు ఏది అనుకుంటే అది సాధించే మనిషి. ఇది 200% నమ్మేవాడు, 100 కూడా కాదు. వీడు ఇది చెయ్యాలనుకుంటే పక్కగా ఆ ప్లేస్కి వెళ్ళి తీరుతాడు అనేది మాత్రం నన్ను బాగా నమ్మేవాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న. ఎందుకు అంటే వీడు అమావాస్య రోజు పుట్టాడు,
వీడి లైఫ్లో మాత్రం వీడు ఒక స్టార్ అవుతాడు అని చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు. ఇదొకటి పనిచేసేది నాకు. ఇట్లాగా అనుకొని సినిమాల్లోకి వెళ్ళాలని పట్టుబట్టినాక మా నాన్న తెలియదనే దాని మీద కొద్ది రోజులు ఆర్గ్యూ చేశాడు, కానీ తర్వాత సరేరా నీ ఇష్టం, నువ్వు వెళ్ళు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి పంపించారు నాన్నడు. అట్లా నేను వచ్చి డైరెక్టర్ అవ్వడం, అంటే సక్సెస్ అయ్యి. ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కదా. బట్ నాకు ఇన్స్పిరేషన్ ఆ షోలే సినిమానే సార్. అంతే, ఏ డైరెక్టర్ కాదు, ఏ డైరెక్టర్ కాదు. నన్ను సినిమాల్లోకి వెళ్ళాలని లాక్కెళ్ళింది మాత్రం షోలే సినిమా. ఇక ఆ తర్వాత చూసా సినిమాలు. ఆ తర్వాత రోజుకి 4 సినిమాలు చూసేవాడిని థియేటర్కి వెళ్ళిపోయి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇక ఇలా వెళ్తుంటే చదువు డిస్టర్బ్ అయ్యి మా అమ్మ కొట్టేది. ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? 10th పాస్. తర్వాత వదిలేస్తారు? ఇంకా తర్వాత వదిలేసాను. సినిమా ఇండస్ట్రీ, సినిమాకే ఎందుకంటే అంతే, ఒకసారి అనుకున్నారంటే ఇక అంతే, ఇంకా ఇంకెళ్ళిపోయా. ఏం జరిగిద్ది అనేది లేదు, ఇంకెళ్ళిపోయాలి సినిమాల్లో. కానీ అట్లా వచ్చేసాను అనమాట. వచ్చేసాను, స్ట్రగుల్ పడ్డాను. బట్ అవన్నీ చక్కగానే జరిగినాయి. మరి ఏ విధంగా స్ట్రగుల్ పడ్డారు? స్ట్రగుల్ అంటే కొద్ది రోజులు వర్క్ ఉంటుంది, కొద్ది రోజులు ఉండదు, అట్లా తప్పితే. ఆ వర్క్ లేని టైంలో ఏం చేసేవాళ్ళు? వర్క్ లేని టైంలో నేను, నా ఫ్రెండ్ రాజేంద్ర అని, మేము చెన్నైలో వర్క్ ఉన్న ఇద్దరం ఛానళ్ళు కలిసి ఒకే బ్యానర్ లో వర్క్లు చేసేవాళ్ళం. అట్లా మేమిద్దరం సినిమా వర్క్ ఉన్నప్పుడు సినిమా చేస్తూ, లేనప్పుడు సినిమాలకు వెళ్ళటం, సినిమాలు చూడటం, ఇంగ్లీష్ సినిమాలు, తమిళ సినిమాలు. ఇక్కడ చెన్నైలోనే అట్లా చూసేవాళ్ళం ఎప్పుడు. బట్ ఏంటంటే వర్క్ జరుగుతుండేది నాకు. ఈ డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, మళ్ళీ ఎక్కడ కాదు ఆ డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, ఆ డైరెక్టర్ దగ్గర ఇంకో డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, మళ్ళీ మధ్యలో డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో కథలు చెప్పేవాడిని వెళ్ళిపోయి. నటుడుగా ఎందుకు చేయాలనిపించలే మీకు? అంటే డైరెక్టర్ అనేది మెయిన్ ఉంది, అలా చేసుకొచ్చాను. నటుడు అనేది లేదు అసలు ఫస్ట్ నుంచి కూడా. డైరెక్టర్ అనేది ఉంది. తర్వాత నేను డైరెక్టర్ అయి చేస్తున్నప్పుడు నన్ను ఫస్ట్ కదిలిచ్చింది విజయదశమి సినిమాలో. కళ్యాణ్ ఆ తమిళ సినిమాలో ఒక డైరెక్టర్ ఆ షాట్ చేశాడు, అది మీరే చేయండి అని చెప్పేసి చేస్తే అప్పుడు ఆ షాట్ కళ్యాణ్ రామ్ డైరెక్షన్, నేను యాక్టింగ్ అనమాట. విజయదశమి సినిమాలో మంచి డైలాగ్ అది. అలాగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓ నేను చెన్నై చేయొచ్చు అనిపించింది. ఆ తర్వాత మల్లెపువ్వు చేసిన టైంలో భూమిక ఆ హీరోని తీసి నువ్వే చేయొచ్చుగా అంట మొదలు పెట్టింది. అయ్యో నేను మాటిచ్చి చేస్తాను హీరో, నేను అలా తీను, బట్ ఆ క్యారెక్టర్ షేర్ చేసుకుంటానని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అట్లా అది ఇప్పటికి వచ్చేసరికి డొక్కా సీతమ్మ అనే సినిమా, ఆవిడ బయోపిక్ లో ఒక డైరెక్టర్ నన్ను చూసి నా సినిమాలో డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ మీరే చేయాలని నన్ను పట్టుకున్నాడు. నేను ఎలా నచ్చినా నేను ఎలా చేస్తాను అంటే, లేదు సార్. అప్పుడు ఏంటంటే నేను మాలేసి వైట్ గడ్డం, వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నా. ఆ వైట్ లో ఏదో ఒక దైవత్వం కనపడింది అతనికి, మీరే చేయాలని పట్టుకున్నాడు. ఇంకప్పుడు డొక్కా సీతమ్మ క్యారెక్టర్ పక్కన మా వైఫ్ ఉంది. అబ్బా మీకు ఇష్టమైన క్యారెక్టర్ కదండి, మీరు చేయండి అంది. మీకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏంటంటే, నాకు అన్నం అంటే చాలా రెస్పెక్ట్. రైతు ఎంత కష్టపడి పండిస్తాడని, అది నా ఇంటికి కానీ, నా ఆఫీసుకి కానీ, నా షూటింగ్ కానీ ఎవరు వచ్చినా, ఒకళ్ళు కాదు, 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది వచ్చినా భోజనం లేదు అనకూడదు. ఇట్స్ మై పాలసీ ఫస్ట్ నుంచి. అది మా వైఫ్కి తెలుసు. కరెక్ట్గా ఇతను అడిగాడు. అందులో కూడా ఏంటి, ఇదే క్యారెక్టర్ డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్. ఆవిడ కూడా లేదు అనదు. ఎంతమంది వచ్చినా ఒకళ్ళ 100 మంది అని పెట్టింది. అది ఉంది మా ఆవిడ, నీకు ఇష్టమైన క్యారెక్టర్గా అందనమాట. అట్లా ఓకే అని ఇప్పుడు డొక్కా సీతమ్మ సినిమాలో డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ జోగన్న గారి క్యారెక్టర్ చేశాను అనమాట. ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా, ఫుల్ యాక్టర్గా ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా చేశాను.